హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫేమస్ యూట్యూబర్స్ యొక్క మంత్లీ శాలరీ డిస్కస్ చేద్దాం రండి. ఈ లిస్ట్లో ఫస్ట్గా ఉన్నది హర్ష సాయి గారు. ఈయనకి నియర్లీ 10.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అన్ని సబ్స్క్రైబర్స్ ఉండడం వల్ల యూట్యూబ్ నుంచి ఈయనకి చాలానే వస్తుంది. లైక్ నియర్లీ 4 lakhs పైనే వస్తుంది లైక్ మంత్లీ. ఈయన వచ్చిన మనీని కూడా యూట్యూబ్కే ఖర్చు పెడతారండి. లైక్ ప్రజలను సేవ చేయడానికి కానీ. రీసెంట్గా ఈయన మీద చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి కదండి. లైక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని, అలాగని ఇలాగని చాలానే వీడియోస్ వైరల్ అయ్యాయి. సెకండ్ యూట్యూబర్ వచ్చేసి ప్రసు బేబీ అనే ఆయనండి. ఈయన చాలా వీడియోస్ చేస్తారండి. లైక్ ఎక్కువ కంటెంటే క్రియేట్ చేస్తారు. ఈయనకి నియర్లీ 10.9 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. ఈయనకి నియర్లీ 50 lakhs వస్తాయంట ఓన్లీ యూట్యూబ్ ద్వారా. కానీ ఈయనకి చాలా పెద్ద టీం ఉన్నదండి. లైక్ వీడియోస్లో చాలామంది కనిపిస్తారు కదా, వాళ్ళ టీం చాలామందిని గ్రాప్ చేసి స్క్రిప్ట్స్ రాసుకొని మరి ఈయన వీడియోస్ చేస్తారు. ఈయన వీడియోస్ చూడడానికి చాలా మంచిగా కూడా ఉంటాయండి. నెక్స్ట్ ఈ లిస్ట్లో నాన్వేషన్ అనే యూట్యూబర్ ఉన్నారు. ఈయన ప్రపంచాన్ని చుట్టి ప్రజలందరికీ చూపిస్తారు కదండి. ట్రావెలింగ్ వీడియోస్ ఎక్కువ చేస్తారు. లైక్ ఈయనకి 2.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే యూట్యూబ్లో ఉన్నారు. నియర్లీ 2 lakhs పైనే వస్తాయంటండి. కానీ ఈయన చాలా వీడియోస్లో నాకు 25 lakhs వచ్చినాయి, 30 lakhs వచ్చినాయి అని చెప్తారు కదా. కానీ యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎప్పుడు స్టాండర్డ్గా ఉండదండి. లైక్ అది వ్యారీ అవుతూ ఉంటుంది. ఇది ఫిక్స్డ్ జాబ్ లాగా కాకుండా ఒక మంత్ ఎక్కువ రావచ్చు, ఒక మంత్ తక్కువ రావచ్చు. ఈయన యూట్యూబ్ తెలిసిన వారందరికీ ఈయన కూడా చాలా వైరల్ అయ్యే తెలిసే ఉంటారు. నెక్స్ట్ ఎవ్రీవన్ ఫేవరెట్ ఛానల్ అండి ఫిల్మీ మోజీ. దీనికి నియర్లీ 4.96 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. దీనికి నియర్లీ 3.5 lakhs అయితే మినిమం టు మినిమం జనరేట్ అవుతుందంటండి ప్రతి మంత్. కానీ ఈ ఫిల్మీ మోజీ ఛానల్ వెనకాల చాలా పెద్ద టీమే ఉందండి. ఎడిట్ చేయడానికి, కంటెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళందరికీ ఇవ్వగా తక్కువేనండి. మిగతా ఛానల్స్తో పోలిస్తే వీళ్ళకి తక్కువే మిగులుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాంకాక్ పిల్ల అనే యూట్యూబర్ అండి. ఈమెకి నియర్లీ 3.42 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఈమె లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్లో చాలా బాగా వైరల్ అయిందండి రీసెంట్ డేస్లో. ఈమెకి నియర్లీ 9 lakhs వస్తాయంటండి మినిమం టు మినిమం పర్ మంత్ ఓన్లీ యూట్యూబ్ ద్వారానంట. నెక్స్ట్ ఈ లిస్ట్లో అమ్మ చేతి వంట అనే యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఈమెకి నియర్లీ 3.34 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. నియర్లీ 4.5 lakhs అయితే ప్రతి మంత్ వస్తుందంట. ఈమె ఛానల్ వల్ల చాలామందికి అద్భుతాలు జరిగినాయండి. వంట రాని వాళ్ళు కూడా వంట నేర్చుకునే స్థాయికి ఎదిగారు. బ్యాచిలర్స్ కూడా చాలా యూజ్ అవుతుందండి ఈమె వీడియోస్ వల్ల. సేమ్ అమ్మ చేతి వంట ఛానల్ లాగే శ్రావణీస్ కిచెన్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా కుకింగ్ ఛానల్ అండి. దీనికి కూడా 4.42 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సేమ్ ఆవిడలాగే ఈవిడ కూడా చాలా వీడియోస్ పెడతారు. లైక్ బ్యాచిలర్స్కి కూడా యూజ్ అయ్యేలాగా. ఈమెకి నియర్లీ 4.5 lakhs అయితే వస్తుందంటండి మంత్లీ. నెక్స్ట్ ఈ లిస్ట్లో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఉందండి. ఈయనకి నియర్లీ 4.54 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వీళ్ళకి నియర్లీగా 5.5 lakhs పైనే వస్తుందంటండి మంత్లీ. ఈయన ఎక్కువ అన్బాక్సింగ్ వీడియోస్, టెక్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తారు ఎక్కువ. నెక్స్ట్ అయితే బయ్య సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ ఉన్నారండి. ఈయన ఎక్కువ ట్రావెల్ వీడియోస్ చేస్తారు. మోటో వ్లాగింగ్ అన్నీ చేస్తారు ఈయన. లైక్ పాకిస్తాన్ వెళ్ళినట్టు, ఇండియాలో అన్ని చోట్ల తిరిగినట్టు, లైక్ అమెరికా వెళ్ళినట్టు చాలా వీడియోసే ఉన్నాయండి ఈయన ఛానల్లో. ఈయనకి నియర్లీ 4.56 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. ఈయనకి నియర్లీ లైక్ 3.5 పైనే వస్తుందంటండి మంత్లీ. 3.5 lakhs పైనే వస్తుంది. ఈయన చాలా ప్రదేశాలు అయితే చూపించారండి మనందరికీ కూడా. అంతేనండి వీడియో. ఇలాగే ఇంకా ఫేమస్ యూట్యూబర్స్ యొక్క నెల సంపాదన గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే కామెంట్ చేయండి. పార్ట్ 2 చేస్తానండి. లైక్ యూట్యూబర్స్ యొక్క నెల సంపాదన ఎంత ఉండొచ్చు, యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల ఎంత యూజ్ ఉంది అనేది పార్ట్ 2 చేస్తానండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కంటెంట్ చాలానే వస్తుంది మీ అందరి కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.